అందరికీ వందనాలండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతులు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. అయితే ఈరోజు నేను మీ అందరికీ ఒక చక్కని స్త్రీని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. గత కాలం నుంచి మీరు అనేక మంది స్త్రీలను వింటూ వస్తున్నారు, ఎంతగానో బలపడుతూ ఉన్నారు. అనేకమైన అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుబట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈమె గురించి ఈరోజు నేను చెప్పబోయే స్త్రీ గురించి బైబిల్లో ఎక్కువగా ప్రస్తావన జరగలేదు, చాలా తక్కువగా రాయబడింది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎవరి గురించి అయినా ఎక్కడైనా రాయబడి ఉంది అంటే, ఎక్కడైనా సరే చిన్న పేరు రాయబడి ఉన్నా సరే వారి గురించి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది మంచి అయినా చెడైనా ఏదో ఒకటి నేర్చుకోవాల్సింది ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి అబ్రాహాము గారిని చూపించారే అనుకుందాం. అబ్రాహాము గారిలో నుండి మనం విశ్వాసం నేర్చుకోవాలి కదా. అబ్రాహాము గారిని చూపిస్తే అబ్రాహాము గారిలో ఉన్న విశ్వాసం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సౌలు రాజుని చూపించారనుకోండి, సౌలు రాజుల నుండి కూడా మనం నేర్చుకోవాలి. ఎలా అయితే భక్తి చేయాలో, ఎలా ఉండాలో నేర్చుకోవాలి. భక్తి చేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని మాటకు ఎలా లోబడాలో కూడా మనము నేర్చుకోవాలి కదా. సౌలు రాజు గారు లోబడలేకపోయారు కదా ఆఖరికి. అందుకని మనము ఒక్కొక్క భక్తుడి నుండి ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోవాల్సి ఉన్నవి, కొన్ని మనలో నుండి తీసివేయవలసినవి ఉన్నాయి. ఈరోజు ఈ స్త్రీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడు, అసలు మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏమైనా యాడ్ చేసుకోవాల్సినవి ఉన్నాయా మనలో అనేది ఈరోజు మనము ఈ స్త్రీ ద్వారా మనం ధ్యానం చేసుకుందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోయే స్త్రీ ఎవరు అంటే ఈమె పేరు ఫీబే. ఎవరండి? ఫీబే. ఈమె గురించి ఎక్కువగా మీరు విని ఉండకపోవచ్చు, కానీ అయినప్పటికీ కూడా ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో అందరం కూడా ఆసక్తిగా దేవుని యొక్క మాటలు విని దేవుని మనకి ఏం నేర్పుతున్నాడో అది నేర్చుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం కూడా మారిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫీబే గురించి పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక 16వ అధ్యాయము 1వ వచనంలో ఈమె గురించి రాయబడడం జరిగింది. ఈమె కేంక్రియా అనే ప్రాంతానికి చెందిన స్త్రీ. ఇది తీరపట్నం అని చెప్పవచ్చు. ఈ తీరపట్నంలో నుండి మళ్ళా ఇది కొరింది ప్రాంతానికి 5 మైళ్ళ దూరంలో ఉంటుంది. కొరింది ప్రాంతానికి కేంక్రియా అనే ప్రాంతము 5 మైళ్ళ దూరం. ఇలాగా దేవుడు ఈ కేంక్రియా పట్టణంలో ఉన్న ఈ ఫీబే గురించి ఈరోజు మనకి కొన్ని విషయాలు నేర్పాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ ఫీబే ఎందుకు వచ్చింది, అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఇంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది, ఏంటి స్పెషాలిటీ అనేది రోజు మనం తెలుసుకుందాం. అయితే మనందరికీ తెలుసు పౌలు గారు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది సువార్త కదా. ఆయన పని ఒక్కటే, అనేకమైన ప్రదేశాలకి వెళ్ళడం, అనేకమైన ప్రాంతాలకి వెళ్ళడం, అనేకమైన సంఘాలు కట్టడం, ఆ సంఘాలు మరలా వేరే వారికి అప్పచెప్పడం, కొంచెం బలపడినప్పటికీ వేరే వారికి అప్పచెప్పి మరొక ప్రాంతానికి వెళ్ళి మరొక చోట సువార్త ప్రకటిస్తూ, అలాగా దేవుడు ఆయనకు అప్పగించిన ప్రతి పనిని కూడా నమ్మకముగా చేస్తూ, అనేక మంది శిష్యుల్ని సిద్ధపరుస్తూ, అనేకమైన సంఘాలని కడుతూ, అనేక రకములుగా దేవునికి ఎంతగానో బలంగా ఉపయోగపడిన వ్యక్తి పౌలు గారు అని చెప్పవచ్చు. అయితే ఈ పౌలు గారు కట్టిన సంఘంలో కేంక్రియా అనే ప్రాంతంలో ఒక పౌలు గారు వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని కట్టడం, ఆ సంఘంలో చేర్చబడిన స్త్రీయే ఈ ఫీబే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి ఫీబేలో ఉన్న లక్షణం ఏమిటి అని మనం చూస్తే, ఫీబే సంఘములో చేర్చబడింది. హల్లెలూయా. మనము కూడా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే చేర్చబడాలి ఫస్ట్, అంతే కదా. ఒక సభ్యత సంపాదించాలి, ముందుగా మనం చేర్చబడాలి సంఘంలో. ఫీబే ఆ సంఘములో చేర్చబడింది కనుకనే ఈ జీవ గ్రంథంలో తన స్థానాన్ని సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం నుండి వేరు చేయబడాలి. సంఘంలో చేర్చబడడం అంటే ఏంటి అసలు? లోకంలో నుండి వేరు చేయబడమే సంఘంలో చేర్చబడము. దాని నుంచి వేరైపోతే మనం ఆటోమేటిక్గా సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడడం అంటే దేవునికి మనము దగ్గరైపోయినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెనో
ఆ యావత్ యందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ఒక సంఘాన్ని పెట్టాడు. ఆ సంఘాన్ని కాయటం కోసం పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. ఇచ్చిన దాంట్లో నమ్మకముగా ఉండండి, దాన్ని చూచుకున్నటలో జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అన్యురాలుగా ఉండుండొచ్చు, దేవుని ఎరుగని స్త్రీగా ఉండుండొచ్చు, లేకపోతే వేరే మతస్థురాలు, వేరే కులస్థురాలు అయి ఉండుండొచ్చు, అసలు దేవుడిని దూషించే స్త్రీ అయి ఉండొచ్చు, లేకపోతే దేవుడి గురించి మొట్టమొదటిసారి వినుండొచ్చు. ఏదేమైనప్పటికీ సత్య సువార్త ఒక్కసారి విన్న తర్వాత వెంటనే సంఘములో చేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరితో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇప్పటిదాకా మీరు అన్యులుగానే ఉండుండొచ్చు, ఇప్పటిదాకా మీకు దేవుడు అంటే ఎవరో తెలియకపోవచ్చు, లేకపోతే మీకు దేవునికి సంబంధం లేకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ ఏం పర్లేదు, కానీ ఇప్పుడు మీరు సత్య సువార్త విన్నట్లయితే, ఇప్పుడు మీరు దేవుడే నిజమైన దేవుడని అంగీకరించినట్లయితే వెంటనే సంఘములో చేర్చబడాలి. అంతే తప్ప నా వెనకాల వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే నేను వేరే మతంలోకి వెళ్ళిపోయినాను ఏదన్నా అనుకుంటారేమో, లేక అదేమంటారు ఇదేమంటారు, లేదా నా కుటుంబం ఒప్పుకుంటారో ఒప్పుకోరో, అది ఇది అని చెప్పేసి దేనికి భయపడకండి. కానీ సత్య సువార్త తెలియగానే వెంటనే సంఘములో చేర్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మరొక విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇది ఒక మంచి మార్గం. ఏంటండి ఇది ఒక మంచి మార్గం. ఇది ఎంత మాత్రం మతం అని ఎక్కడ చెప్పలేదు, ఇది ఎంత మాత్రం కూడా మతానికి సంబంధించింది కాదు, కానీ ఇది ఒక మంచి మార్గం. మనందరికీ కూడా ఆ పరలోక రాజ్యానికి చూపించే ఒక మంచి మార్గమే క్రైస్తవ్యం. కాబట్టి ఈ మార్గంలో వెళ్తాం అనేది ఒక మతం మారిపోవడమో లేకపోతే ఇంకోటో కాదు, కానీ మనమందరము కూడా సత్యాన్ని తెలుసుకుని సత్య సువార్త ఆలకించిన వెంటనే ఈ ఫీబే వలె మనము కూడా సంఘములో చేర్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సంఘం అంటే ఏమీ కాదు, సంఘం అంటే పరలోకానికి ప్రతిగా ఉన్నదే సంఘం. పరలోకానికి ప్రతిగా ఉన్నది. హెవెన్ రిప్రజెంట్స్ యాజ్ ఎ చర్చ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే పరలోకమే ఈ లోకంలో ఎలా ప్రతిగా ఉంటుంది? సంఘముగా. అందుకే దేవదాసయ్య గారు ఒక చక్కని మాట అన్నారు, 2 గంటల ఆరాధనలో పాలు పంపులు పొందుకొని నీవు ఆ నిత్యారాధనలో ఎలా పాలు పంపులు పొందుకుంటావు? అంతే కదా. అక్కడ 24/7 ఇంకెప్పుడు కంటిన్యూస్గా ఆరాధన జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా స్తుతులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు రాత్రి పగలు ఇంకా ప్రతి క్షణము కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాము. మరి ఈ 2 గంటల ఆదివారం 2 గంటల ఆరాధనలోనే ఈ లోకంలో పాలు పంపులు పొందుకోలేని మనము ఆ నిత్యారాధనలు ఎలా పాలు పంపులు పొందుకుంటాము? 2 గంటలు దేవుని స్తుతించలేని మనము ఆ నిత్యము ఎలా స్తుతిస్తాము? అది అసాధ్యమైనది కదా. మరి అందుకే ఆ పరలోకానికి ప్రతిగా దేవుడి లోకంలో సంఘాన్ని ఏర్పరిచాడు. మరి వాక్యం వింటున్న మీరు సంఘములో చేర్చబడితేనే దేవుడికి ఒక ఎస్టిమేషన్ వస్తుంది. ఓకే, వీళ్ళు సంఘంలో చేర్చబడ్డారంటే పరలోకంలో కూడా చేర్చబడి ఒక క్వాలిటీ వీళ్ళలో ఉన్నదని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సంఘంలో చేర్చబడడం అంటే సభ్యత సంపాదించుకోవడం కాదు. సంఘంలో చేర్చడం అంటే ఏదో ఒక అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయామన్నట్టు కాదు, దైవజనులకి కనబడ్డే వెళ్ళిపోయామన్నట్టు కాదు. కానీ సంఘములో చేర్చబడ్డాము అంటే మనల్ని మనము దేవునికే అర్పించుకోవాలి. సంఘంలో చేర్చబడ్డాము అంటే మనం ఎవరమైనా సరే ఒక్కసారి సంఘంలో చేర్చబడ్డాము అంటే దేవుడికి మనం అంతా కూడా అర్పించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే చావైనా బ్రతుకైనా నీ కోసమే దేవా అన్నట్టుగా అంత గొప్పగా మనల్ని మనం దేవునికి అర్పించుకోవడమే సంఘంలో చేర్చబడడం అంటే. మరి సంఘంలో చేర్చబడాలంటే ఏముండాలంటే, ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా మనము దేంట్లోకైనా మనం ఒక సభ్యత సంపాదించుకోవాలి అంటే, మనందరికీ రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే కొన్ని అడుగుతారు. ఒక ఆధార్ కార్డ్ నెంబర్, లేదంటే రేషన్ కార్డ్ నెంబర్, అవి ఇవి చాలా అడుగుతూ ఉంటారు కదా. మరి దేవునిలో సంఘములో ఒక రిజిస్టర్ అవ్వాలంటే, సంఘంలో ఒక సభ్యత సంపాదించాలంటే, సంఘంలో మేము చేర్చబడాలంటే మేము ఏముండాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మీకు ఎంత ఆస్తుంది, లేదంటే మీకు ఏ కులము, ఇప్పుడు దాకా ఏ మతంలోంచి వచ్చారు, మీకు సొంత ఇల్లు ఉందా లేదా, లేకపోతే మీ కలర్ ఏంటి, లేదంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేమి దేవుడు చూడడు. కానీ కేవలం మీ మనస్సు పరిపూర్ణంగా, మీ హృదయం అంతా కూడా హృదయానుసారంగా, దేవా నేను నీ సంఘంలో చేర్చుకోవాలనుకుంటున్నాను, నేను
కూడా సంఘములో ఒక బిడ్డగా మారాలనుకుంటున్నాను అని ఆశపడితే దేవుడు ఇదే సమయము, దేవుడు అనుకూల సమయము కనుక ఖచ్చితంగా ఆయన సంఘములో మిమ్మల్ని చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అదే ఆయన సంఘంలో చేర్చబడడం అంటే చిన్న విషయం కాదండి, అదొక పెద్ద ఆధిక్యత అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాక్యం వింటున్న మీరందరూ కూడా సంఘములో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడాలి అంటే సాల్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ ఆధార్ నెంబర్స్ కానీ ఇవి ఏమొద్దు, కానీ ఒక సాల్వేషన్ ఉంటే చాలు. ఆ రక్షణ ఉంటే సంఘంలో మనం చేర్చబడినట్టే. చేర్చబడడం అంటే సభ్యత సంపాదించినట్టే. కానీ ఆయన చెప్పాలి ఈ ఫీబే సంఘములో చేర్చబడిందని చెప్పారు. అదే రీతిగా నీవు నేను కూడా సంఘములో చేర్చబడ్డాము అని మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవదిగా ఈ ఫీబేలో ఉన్న చక్కని లక్షణం ఏంటో తెలుసా? ఈమె సంఘ పరిచారికురాలు. ఏంటండి? సంఘ పరిచారికురాలు, సంఘములో చక్కని పరిచారికురాలు. ఎంత చక్కని పరిచారికురాలు అంటే ఈమె గురించి పౌలు గారు చెప్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు పౌలు గారు మొగసూటి మనిషి అని. అంటే ఏదైనా కోపం వస్తే చెప్తారు, లేదంటే ఏదైనా వచ్చినా సరే మొహం మీదే చెప్పేసే మనిషి పౌలు గారు. మరి అటువంటి వ్యక్తి చెప్తున్నారు ఈమె సంఘ పరిచారికురాలు, సంఘములో పరిచర్య చేస్తుంది, సంఘములో వాడబడుతుంది, సంఘము కోసం తనని తాను దేవుని కోసం అర్పించుకుంటున్న స్త్రీగా మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఫ్టర్ జాయినింగ్ చర్చ్ ఒక్కసారి మనం సంఘములో చేర్చబడిన తర్వాత మనకు అప్పగింపబడిన బాధ్యతని మనం చేయాలి. సంఘంలో చేర్చబడ్డాము అంటే మనకంటే ఖచ్చితంగా ఒక బాధ్యత ఉంటుంది. చిన్న పిల్లలు జాయిన్ అయ్యారంటే వాళ్ళకు ఉండాల్సిన పరిచర్య వాళ్ళకు ఉంటుంది, పెద్దవాళ్ళు జాయిన్ అయితే పెద్దవాళ్ళకు ఉండాల్సిన పరిచర్య ఉంటుంది, వృద్ధులు జాయిన్ అయ్యారంటే వృద్ధులకు ఉండాల్సిన పరిచర్య వృద్ధులకు ఉంటుంది. ఎవరికి ఉండాల్సిన బాధ్యత వారికి దేవుడు అప్పగించాడు. మీకు ఇచ్చిన బాధ్యతని నమ్మకముగా పూర్తి చేయండి. దైవజనులు మీకు ఏదైనా పని అప్పగించారా, ఆ పనిని పూర్తిగా నమ్మకముగా చేయండి. దేవుడు తప్పనిసరిగా మీ పట్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే పరిచర్య అంటే ఏంటి అసలు అంటే చర్చ్ తుడుస్తున్నారంటే అదొక పరిచర్య, లేదంటే చర్చ్కి సంబంధించిన ఏదైనా గిన్నెలు కడుగుతున్నారంటే అదొక పరిచర్య, లేదంటే ఇలా వాక్యం బోధిస్తున్నారు ఇదొక పరిచర్య, పాటలు పాడుతున్నారు పరిచర్య, ప్రార్థిస్తున్నారు పరిచర్య. ఇలాగా మీరు ఏది దేవుని కోసం ఏది చేసినా సరే అది పరిచర్యకే. కనుక మనందరము కూడా దేవుని కోసం చేస్తూ ఉన్నాము అంటే పరిచర్య చేస్తూ ఉన్నాము కనుక పరిచర్య చేద్దాము. సంఘంలో చేర్చబడిన మనము సంఘ పరిచారకురాలుగా మారాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? నేను చేసేస్తానులే అని చెప్పేసి వాళ్ళ భర్తల్ని వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పడుకోబెట్టేసి వాళ్ళు వచ్చేస్తారు. అది ఆశీర్వాదకరం కాదు. కానీ కుటుంబం అంతా కూడా సంఘంలో చేర్చబడింది అంటే కుటుంబం అంతా కూడా పరిచర్యలో కూడా పాలు పంపులు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘం అనేది ఒక శరీరం అయితే ఈ శరీరానికి ఎవరు శిరస్సు అయి ఉన్నారు? మన దేవుడే శిరస్సు అయి ఉన్నారు. గమనించండి, ఈ శిరస్సులో మొత్తం ఈ సంఘములో మన కళ్ళు పనిచేస్తాయి కదా. మనం చూస్తూ ఉన్నామంటే మన కళ్ళు పనిచేస్తున్నాయి, మనం వింటున్నామంటే చెవులు పనిచేస్తున్నాయి, మనం మాట్లాడుతున్నామంటే నోరు పనిచేస్తుంది, మనం ఏదైనా పని చేస్తున్నామంటే చేతులు పనిచేస్తున్నాయి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కాళ్ళు పనిచేస్తున్నాయి, మనం కూర్చుంటున్నామంటే నడుము పనిచేస్తుంది, నుంచుంటున్నామంటే ఇలాగా చెప్పుకుంటూ పోతే మనకు కనిపించేవి ఇంకా లోపల అన్నీ కూడా పని చేస్తూనే ఉంటున్నాయి కదా. మనం బ్రతుకున్నాము అంటే మన శరీరం అంతా కూడా పని చేస్తుంది. అదే రీతిగా మన సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన సంఘము దేవుని చేత గుర్తించబడాలి అంటే, మన సంఘము దేవుడు మన సంఘంలో ఉండాలి అంటే మన సంఘం అంతా పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సంఘం అంతా ప్రతి అవయవము ఎలా అయితే పని చేస్తుందో చూడండి. మన కాలుకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, తర్వాత రోజుకి పులపురం వచ్చేస్తే జ్వరం వచ్చేయడం మొదలవుతుంది. ఎందుకో తెలుసా? మన కాళ్ళు బాధపడితే శరీరం అంతా బాధపడుతుంది. మన కాళ్ళు బలహీనమైతే శరీరం అంతా నెమ్మదిగా బలహీనం అవడం స్టార్ట్ అవుతుంది. అదే రీతిగా మన సంఘములో ఒక్కరు బలహీనంగా ఉన్నా, ఒక్కరు దేవుడికి ఇష్టం లేనట్టుగా ఉన్నా, మన సంఘం అంతా కూడా, మన శరీరం అనే సంఘం అంతా కూడా బలహీనమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎంత మాత్రం అలా ఉండకండి. మన సంఘము అనే ఈ యొక్క శరీరం అనే సంఘానికి మన ప్రతి అవయవముగా మనమందరము కూడా సహకారులుగానే ఉండాలి. ఒక్కటి పాడైనా శరీరం అంతా పాడవుతుంది, ఒక్క సంఘ బిడ్డ పాడైనా సంఘం అంతా పాడవుతుంది. కాబట్టి ఎంత మాత్రం మనం అలా ఉండొద్దు. కానీ మన శరీరాన్ని
మందిరాన్ని అంటే మన సంఘాన్ని మనమందరం కూడా మరింత బలపరుచుకుందాం. ఎలా బలపరుచుకోవాలంటే సంఘంలో చేర్చబడిన మనము సంఘ పరిచారకులుగా మారదాము. మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ కుటుంబం అంతా కూడా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా చూస్తే అనేకులకు దైవజనానికి కూడా సహాయంగా ఉందంట. ఎలా ఉందండి? అనేకులకు దైవజనానికి అందరికీ కూడా ఈమె సహాయంగా ఉందంట. రోమా పత్రిక 16:2 మనం చూస్తాము. ఈమె ఎంత సహాయంగా ఉందంటే పౌలు గారు ఏ పని చెప్తే చేస్తుంది, ఎలా ఉండమంటే ఎలా ఉంటున్నారు. సంఘంలో చేర్చబడిన తర్వాత అందరూ కూడా కలిసిపోతారంటే కలిసిపోరు, అందరూ కూడా యాక్టివ్గా దైవజనులు చెప్పిన ప్రతి పనిని చేస్తారంటే చేయరు. కానీ ఈ ఫీబే ఎంత చక్కగా చేస్తుందంటే సంఘంలో దైవజనులకే కాదు కానీ అనేకులకు సహాయంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాం మరి ఈరోజు? సంఘంలో వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేస్తున్నారా? లేదంటే సంఘంలోకి ఎవరినైనా తీసుకొచ్చే విషయంలో సహాయపడుతూ ఉన్నారా? దైవజనులు ఏదైనా మీటింగ్ పెడుతూ ఉంటుంటే మీ వంతు మీరు పరిచర్య చేసి, లేదంటే మీ వంతు మీరు కానుకల రూపంలో ఇచ్చి ఏదైనా సరే సహాయకరంగా ఉంటూ ఉన్నారా? సహాయం చేయాలి. మనం దైవజనులకి అనేకులకు కూడా మన వంతు మనం ఎంత చేయగలుగుతామో అంత సహాయము మనం అందించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సంఘంలో వాడబడాలి. సంఘంలో మనం అందరము కూడా ఏదో ఒక రీతిగా మన 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 చెయ్యి ఎంతైతే ఉపయోగపడుతుందో, మన పాత్ర ఎంతైతే సంఘంలో ఉన్నదో అంతా కూడా మనం సంఘము కొరకు, దైవజనుల కొరకు, అనేకుల కొరకు వాడబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఎలా ఉంటారంటే సంఘాన్ని వాడుకుంటారు. ఎలా వాడుకుంటారంటే ఏదైనా సమస్య వచ్చేసిందంటే సంఘంలోకి వచ్చేసి అయ్య బాబాయ్ నాకు ఈ సమస్య వచ్చేసిందండి అని చెప్పేసి ఏడుస్తూ ప్రార్థన చేసేస్తారు. సంఘంలో దేవుడు కార్యం చేస్తాడు. సంఘాన్ని అక్కడ వాడుకుంటూ ఉన్నారు. లేదంటే ఇంకేమైనా కావాలి అంటే సంఘాన్ని వాడుకుంటున్నారు. కానీ సంఘాన్ని వాడుకునే వారిగా ఉండకూడదు, సంఘము కొరకు వాడబడే వారిగా ఉండాలి. సంఘం కొరకు వాడబడాలి. మనము ఎంతలా వాడబడాలి అంటే మనం ప్రతిదీ కూడా మనం సంఘానికి ఏదైతే అవసరమైందో మన వంతు సహాయం మనం అందించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో మీరు ఎంతైతే అవసరమైందో అంత సహాయము కూడా మనం అందించే వారిగా ఉండాలి. ఎలా అంటే ఈ ఫీబే ఎలా సహాయపడిందో మనకు తెలీదు. ఏదైనా దానం ఇచ్చి సహాయపడిందో, లేదంటే పరిచర్య చేసి సహాయపడిందో, లేదంటే ఇంకేమైనా చేసి సహాయపడిందో, లేదంటే సలహాలు ఇచ్చి సహాయపడిందో, ఎలా సహాయపడిందో మనకు తెలియదు. కానీ దైవజనులకి అనేకులకి కూడా ఈమె సహాయముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీ సహాయం కూడా సంఘానికి అవసరమైంది. ఎలాగో తెలుసా? మీ ప్రార్థన సంఘానికి అవసరమైంది. మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఏదైనా సమస్యలో మీకు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు సంఘంలో, ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి అని. మీ ప్రార్థన సహాయం కోరుకుంటూ ఉంటారు. ప్రార్థించండి, మీ వంతు సహాయం మీరు అందించండి. దేవుడు తప్పకుండా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ సహాయం సంఘానికి అందించాలి. సంఘంలో చేర్చబడ్డాము, సంఘ పరిచారకులుగా మారాము. అంతేకాకుండా ఇప్పుడు దైవజనులకి, అనేకులకు, సంఘానికి సహాయకరంగా మనం అందరము మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, మనందరము కూడా ఎలా ఉండాలంటే సంఘంలో అనేక మందిని చేర్చే వారిగా ఉండాలి. ఎలా అంటే మనం అందరము కూడా ఎలా ఉంటామంటే ఎవరైనా బాగుపడుతున్నారంటే, ఎవరైనా ఆనందంగా ఉంటున్నారంటే మనం ఓరం కదా, మనుషులుగా మనం అందరం కూడా సహించలేం. ఎంత మాత్రం ఎవరో ఒకళ్ళు లాగేయాలి కిందకి, లేదంటే ఎవరు పైకి వెళ్ళకూడదని ఆలోచిస్తాం. కానీ ఎంత మాత్రం అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. భక్తులు అంటారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తే ముందు దేవుడు మనల్ని ఆశీర్వదించి తర్వాత అందరినీ ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి చూడండి, మన ఇండియా నుంచి చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదా. అందులో ప్రధానంగా ఎక్స్పోర్ట్ అయ్యేది ఏంటంటే ఈ చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదా. అయితే అన్నిటికీ మూతలు పెట్టారంట షిప్లో పట్టుకు వెళ్తూ. కానీ ఈ పీతలు దానికి మాత్రం మూతలు పెట్టలేదంట. పెట్టకపోతే కొద్దిమంది అడుగుతున్నారు మన ఇండియా వాళ్ళని, పీతలకు మూత ఎందుకు పెట్టలేదండి అని అడుగుతుంటుంటే చెప్తూ ఉన్నారంట, సార్ మీరు ఎంత మాత్రం భయపడకండి, పీత ఒకటి వచ్చేదాము అని చెప్పేసి పైకి నెమ్మదిగా ట్రై చేసిన కనవా పీతలు ఏం చేస్తాయి, దాని కాలు పట్టుకుని కిందకి లాగేస్తూ ఉంటాయి, దాన్ని ఎంత మాత్రం పైకి రానివ్వవు. అంటే ఇప్పుడు ఇంత బాస్కెట్ ఉందంటే అందులోంచి ఒక పీత బయటకు వచ్చేయాలి అనుకుంటే ఏం చేస్తాయి కనవా పీతలు, దాని కాళ్ళు పట్టుకుని కిందకి లాగేస్తూ ఉంటాయి. ఎంత మాత్రం ఒక పీత కూడా బయటికి వెళ్దు.
ఇంకో సైడ్ నుంచి ఇంకో పీత వెళ్తే దాన్ని కూడా లాగేస్తుంది, ఒక్కటి కూడా బయటికి వెళ్దు, అది రాదు వేరే దాన్ని వెళ్ళనివ్వదు, అలాగా మొత్తం ఏ పీత కూడా బయటికి రాదు చేసుకుంటూ కూర్చుంటుంది. అలాగే మనము కూడా అంతే, మనం ఆశీర్వదింపబడము, ఎవరైనా ఆశీర్వదింపబడితే మనం అసలు ఓర్వలేం కదా, అలా ఉండకూడదు. కానీ ప్రార్థన చేయండి, రోజు నుంచి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా సహాయం ఎంతమందికి అయితే అవసరమైందో వారందరికీ నా సహాయం అందించు ప్రభు అని ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు మీ ప్రార్థన చాలు అదే సహాయంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే అనేకులకు దైవజనులకి కూడా ఈ ఫీబే సహకారుగా ఉంది, అలాగే మనము కూడా సహాయకరంగా ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ పరిచర్య నెలకి 4 సార్లు వెళ్తూ ఉంటుంది, కానీ మేము ఆశపడుతున్నాం ఏంటంటే ప్రతిరోజు కూడా అనేకమైన అంశాల ద్వారా మీ అందరి ముందుకి రావాలి అని ఆశపడుతూ ఉన్నాం. అయితే మీ అందరూ కూడా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన సహాయం మేము కోరుకుంటూ ఉన్నాము. అనేక మంది స్పాన్సర్స్ రావాలి, అనేక మంది ఈ యొక్క పరిచర్యని ప్రోత్సహించాలి, అనేకమైన సహాయానికి అనేక మంది చేతులు ఈ పరిచర్యలో కలవాలి అని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ సహాయము మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 4వదిగా మనం చూస్తే పౌలు గారిచే గుర్తించబడింది, ప్రశంసించబడింది. ఏం చేయబడిందండి? పౌలు గారిచే గుర్తించబడింది. ఈరోజు మనము కూడా గుర్తించబడాలి, పౌలు గారిచే ప్రశంసించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఏం చేశారంటే, పౌలు గారు చాలా ముఖసూటి కలిగిన వ్యక్తి, ఆయన చేత ప్రశంసించబడాలి అంటే, ఆయన చేత గుర్తించబడాలి అంటే అది చాలా కష్టమైన పని, అది చాలా కష్టతరమైన పని. అయినప్పటికీ కూడా ఆయన ఈ యొక్క ఫీబేని ప్రశంసించారు అంటే ఎంత చక్కని విషయం అండి. ఈరోజు మీరు నేను కూడా మనమందరము కూడా దేవుని చేత ప్రశంసించబడాలి, దేవుని చేత గుర్తించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క ప్రవర్తన దేవుని కోసం ఉంటే, నువ్వు చేసే పని దేవుని కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూడగలిగితే దేవుడు నిన్ను కూడా గుర్తిస్తాడు. ఆయన నీకు అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తి చేయగలిగితే దేవుడు నిన్ను కూడా ప్రశంసిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు మనం అందరం కూడా భక్తులు అనేక మంది మనకు కనపడుతున్నారు, వారందరూ కూడా దేవుని చేత గుర్తించబడ్డారు. ఈరోజు మనం కూడా దేవుని చేత గుర్తించబడాలి, దేవునికి అప్పగించిన పనిని నమ్మకముగా పూర్తి చేస్తూ మనము కూడా ప్రశంసించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనుడు 3 రోజుల నుంచి ఉపవాసం, అసలు ఏం తినట్లేదు, ఏం తాగలేదు, కంటిన్యూగా ఉపవాసం ఉండి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. అయితే అలా ఉపవాసం ఉంటున్న ఈ దైవజనులు 3 రోజులు పూర్తయిపోయింది. తిందామని చూస్తే ఏమీ లేవు, అసలు ఏమీ లేవు ఇంట్లో. అయితే ప్రార్థన చేస్తున్నారు, యేసయ్యా మరి నీకోసమే కదా నేను ఉపవాసం ఉన్నాను, మరి ఇప్పుడు నాకేమైనా పెట్టు ప్రభు అంటే అప్పుడు దైవజనులకు చెప్తున్నారు, ఒక పలానా స్ట్రీట్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆ స్ట్రీట్లోకి వెళ్ళు, ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి నీకు ఏది కావాలితే తిను అని చెప్పినప్పుడు ఈ పాస్టర్ గారికి అర్థం కాలేదు. ఎందుకంటే ₹1 కూడా ఈ పాస్టర్ గారి దగ్గర లేవు, కంటిన్యూగా ఉపవాసం, ఒక పక్క ఆకలేస్తుంది, డబ్బులు చూస్తే ₹1 కూడా లేదు. యేసు ప్రభు వారేమో పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి నీకు ఏది కావాలితే తినని చెప్పారు. ఎలాగ అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదని చెప్తే అప్పుడు మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా చెప్తున్నారు, పలానా రెస్టారెంట్కి వెళ్ళమన్నప్పుడు సరే ప్రభు అని చెప్పేసి ఆ రెస్టారెంట్కి వెళ్ళి మొత్తం మీద భోజనం అన్నీ ఆర్డర్ ఇచ్చేశారు. ఈయనకి ఏం కావాలి అన్నీ ఆర్డర్ ఇచ్చేసారు దేవుని మీద నమ్మకంతో. అన్నీ వచ్చేసి టేబుల్ మీదకి వచ్చేసినాయి. అన్నీ కూడా వచ్చినప్పుడు ఈయన ఫుల్గా తినేసి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బిల్ టైం, బిల్ పట్టుని వస్తూ ఉన్నారు. ఒక మనిషి వస్తున్నప్పుడు ఈ పాస్టర్ గారికి అర్థం కావట్లేదు, యేసయ్యా ఏంటి ప్రవ్వా, ఓ పక్క నువ్వు వెళ్ళమన్నావని నేను వచ్చాను, ఇప్పుడు బిల్ ఎలాగా, ₹1 కూడా నా దగ్గర లేదు అన్నప్పుడు అతను వచ్చి ఇతనితో చెప్తున్నారు ఏంటంటే, సార్ మీ బిల్ పే అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాస్టర్ గారికి అర్థం కాలేదు, ఏంటి యేసయ్యా బిల్ ఎవరు పే చేశారు ఏంటి అంటుంటే ఈ పాస్టర్ గారు అడుగుతున్నారు అతన్ని, ఏంటయ్యా బిల్ ఎవరు పే చేశారు, అసలు మీరు ఎవరు అసలు అంటే అప్పుడు చెప్తున్నారు, ఈ రెస్టారెంట్కి ఓనర్ నేనే, మీరు వచ్చినప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నారు మీకు ఫ్రీగా పెట్టమని, మీ దగ్గర బిల్ తీసుకోవద్దని చెప్పేసి దేవుడు నాకు చెప్తున్నాడని. దేవునికి
స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మరలా వ్యక్తి చెప్తున్నాడు పాస్టర్ గారితో, ఈ మార్గంలో మీరు ఎప్పుడు వచ్చినా సరే మా యొక్క రెస్టారెంట్కి మాత్రం రావడం మర్చిపోకండి, మీకు అన్నిసార్లు కూడా ఫ్రీయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు మనల్ని గుర్తిస్తాడు, తగిన సమయం వచ్చినప్పుడు ప్రశంసిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తించే దేవుడు మన యేసయ్య, ప్రశంసించే దేవుడు మన యేసయ్య. మనందరినీ కూడా గుర్తిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు 4వదిగా ఈ ఫీబేలో ఉన్న లక్షణం ఏంటంటే, ఈ పౌలు గారిచే గుర్తించబడింది, అలాగే ప్రశంసించబడింది. 5వదిగా ఫీబే అనగా ప్రకాశించుచున్నది. ఏంటండి ఫీబే అనగా? ప్రకాశించుచున్నది. మనం కూడా ప్రకాశించాలి. ఎలా ప్రకాశించిందంటే, కలర్ఫుల్ డ్రెస్ వేసుకునో, ఫుల్గా మేకప్ వేసుకునో, లేదంటే ఇంకేమైనా వేసుకునో ఈమె ప్రశంసించలేదు. లేదంటే ఆమె డబ్బు వల్ల, బ్యాక్గ్రౌండ్ వల్ల, జనం వల్ల, దేని వల్ల ఆమె ప్రశంసించలేదు. కానీ ఫీబే అనగా ప్రకాశించబడింది. కనుక ఈమె ఎలా ప్రకాశించబడిందంటే, ఆమె వేసుకున్న వస్త్రాలు బట్టో లేదంటే ఇంకో దాని బట్టో ప్రకాశించబడలేదు. కానీ ఆమె ఎలా ప్రకాశించబడిందంటే, ఆమె చేసిన ప్రతి పనిని బట్టి. పౌలు గారు ఆమెకు అప్పగించిన నమ్మకమైన పనిలో ఈమె నమ్మకముగా తను చేయవలసిన పనిని పూర్తి చేసి ఆమె ప్రకాశించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ప్రకాశించబడాలి. ఎలా అంటే బల్బ్ కూడా వెలుగుతుంది. ఎలా వెలగడం వేరు, ప్రకాశించడం వేరు. లో వోల్టేజ్ ఉన్నప్పుడు కూడా బల్బ్ వెళ్తుంది, కానీ అది ఉపయోగం ఉండదు. మనం అందరం కూడా ప్రకాశించాలి, ప్రకాశించే వారికి ఉండాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మనము ఉత్తిగా నార్మల్గా లో వోల్టేజ్లో తక్కువగా ఉన్నప్పుడు వెలిగితే ఉపయోగం ఉండదు, కానీ ప్రకాశించాలి. ప్రకాశించడం అంటే నశించిపోతున్న అనేకమైన ఆత్మలకి ప్రకాశించే వారిగా మనం అందరము కూడా ఉండాలి, వెలుగు చూపేవారిగా మనం అందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనందరము కూడా అనేక మంది చీకటిలో ఉన్నారు, మార్గం తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక అనేక మంది ఉన్నారు. మనందరము కూడా దేవుడు మనకిచ్చిన ఈ ప్రకాశింపు అనేక మందికి చూపిద్దాము. అనేక మందికి వెలుగై ఉండి అనేక మందికి సరైన మార్గం చూపించి దేవుని వద్దకు చేర్చి ఒక గొప్ప పనిని మనం తీసుకుని నమ్మకముగా పూర్తి చేసి దేవుని దగ్గర నుంచి ప్రశంసించబడదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 5 విషయాలు మనం చెప్పుకున్నాము. ఈ ఫీబేలో ఉన్న లక్షణాలు ఈరోజు మనం కూడా కలిగి ఉన్నాము. అప్పుడు దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని నన్ను కూడా ఆశీర్వదించే దేవుడు మన యేసయ్య. ఈ ఫీబేలో ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండి, ఈ ఫీబే ఎలా అయితే దేవునికి దగ్గరయ్యి పరిశుద్ధ గ్రంథంలో ఒక స్థానాన్ని సంపాదించుకుని మనందరికి ఒక మార్గదర్శకంగా ఎలా అయితే నిలిచిందో, మనము కూడా అట్టి రీతి ప్రవర్తన కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మన పట్ల కూడా ఆయన కార్యాన్ని చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క పరిచర్యను ఇంకను సహకారం చేసి ప్రతిరోజు కూడా అనేకమైన వర్తమానాల ద్వారా మీ ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీరు చేయగలిగిన సహకారము, ప్రోత్సాహము అందించాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాము. అలాగే పరిచర్య కోసం ప్రతి దినము కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. అలాగే ఎటువంటి ప్రార్థన అవసరతల కోసమైనా ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్.